నేత్రవతి పీక్ ట్రెక్కింగ్ పాయింట్ నుంచి వ్యూ పాయింట్ కి 7 కిలోమీటర్స్ ఉంటది. స్టార్టింగ్ 4 కిలోమీటర్స్ చాలా ఈజీగా ఉంటది. మంచి వ్యూస్, వాటర్ ఫాల్స్, వాటర్ క్రాసింగ్స్ ఇవన్నీ చాలా బాగా అనిపిస్తాయి. వాటర్ బాటిల్ లేకపోతే ఈ వాటర్ తాగేయడమే. ఇక వాటర్ తాగినాక కిందికి చూస్తే వాటర్ లో పాము కనిపించింది. ఇట్లాంటి స్నేక్స్ ఉంటాయి, ఆచితూచి అడిగేయాలి. ఎప్పుడైతే కొండలు ఎక్కడం స్టార్ట్ చేస్తామో నెక్స్ట్ 3 కిలోమీటర్స్ లో 4 కొండలు ఉంటాయి. అవి ఎక్కేసరికి బ్రతుకుంటే చాలరా బాబు అనిపిస్తది. అట్లుంటది. కానీ వ్యూస్ అయితే తోపు ఉంటాయి. అందరు స్పీడ్ ఎక్కుతున్నారు కదా, నాకేం తక్కువ, నేను కూడా ఎక్కుతా అనుకోవద్దు. మెల్లగా దమ్ము తీసుకుంటా ఆగుకుంటా మన కెపాసిటీని బట్టి ఎక్కడం చాలా బెటర్. ఫైనల్ వ్యూ పాయింట్ కి వచ్చేసరికి 2 అవర్స్ పట్టింది. వన్స్ ఈ లొకేషన్ చూస్తే ఇప్పటి వరకు చేసిన ట్రెక్కింగ్ అంతా మర్చిపోయినా. అంత బాగుంటది. 2 సైడ్స్ వ్యూ ఉంటది. ఒక 1 అవర్ అట్లా నేచర్ ని చూసుకుంటా కూర్చున్నా నెక్స్ట్ లెవెల్ ఫీల్ ఉండే. ఈ వింటర్ లో వ్యూస్ చాలా బాగుంటాయి. కుదిరితే ప్లాన్ చేసుకోండి. 2 అవర్స్ స్పెండ్ చేసి రిటర్న్ లో ఒక వాటర్ ఫాల్స్ దగ్గర లంచ్ చేసినాం. చాలా బాగుండే. ఇట్లా నేచర్ లో కూర్చొని అక్కడ వాటర్ తాగుకుంటా తింటుంటే. మళ్ళీ ట్రెక్కింగ్ పాయింట్ దగ్గరకు వస్తే మనం వచ్చిన జీప్ ఉంటది. ఆ జీప్ లో స్టే దగ్గరికి వచ్చేయడమే. మొత్తం 6 అవర్స్ పట్టింది. నేత్రవతి పీక్ కి ఎట్లా వెళ్ళాలి అనేది మన పేజ్ లో లాస్ట్ వీడియో చెక్ చేయండి. అండ్ స్టే డీటెయిల్స్ డిస్క్రిప్షన్ లో ఇస్తా చూడండి. మనకి ఎలాంటి ప్రాబ్లం లేకుండా అన్ని ఆ బ్రోనే చూసుకుంటాడు. హైదరాబాద్ నుంచి నేత్రవతి పీక్ డీటెయిల్డ్ వ్లాగ్ చేసి మన యూట్యూబ్ ఛానల్లో పోస్ట్ చేసిన. ఇంట్రెస్ట్ ఉంటే వెళ్ళి చూసి నచ్చితే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.